దేశ రాజకీయాల్లో ఈరోజు ఒక పెను సంచలనం. ఒక వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు రాజీనామా ఒకవైపు, దీనికి చాలాసేపు కూడా విజయసాయిరెడ్డి గారు ఒక గంట సేపు తనలో ఉన్నటువంటి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అంటూ తన బాధను కూడా వ్యక్తం చేశాడు. కానీ హుందాగా నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నానని చెప్పడం, తర్వాత దీనికి తగ్గట్టుగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్, ఈరోజు ఒక పెను సంచలనం అండ్ విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేయడం అంటే వైఎస్ఆర్సీపీకి ఒక మెయిన్ పిల్లర్ దూరం కావడం అంటే ఎలా చూస్తారు సార్? విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అందరికీ కూడా. ఎందుకంటే ఆయన సక్సెస్ఫుల్ పార్లమెంటేరియన్, నాట్ ఓన్లీ పార్లమెంటేరియన్ బట్ ఆల్సో ఆయన పార్టీని నడపడంలో కూడా చాలా ప్రజ్ఞావంతుడు విజయసాయిరెడ్డి గారు. ఆయన లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి, ఊహించలేదు మేము అసలు ఎవరో కూడా. ఇప్పుడు ఆయనకి పార్టీ లీడర్గా ఆయనకు కూడా చాలా అత్యంత అవినాభావ సంబంధాలు ఉన్నాయి. వైఎస్ గారి కుటుంబానికి ఆయనకి కూడా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి విజయసాయిరెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారి నుంచి స్టార్ట్ అయింది ఆ సంబంధాలు, ఇప్పటి వరకు కొనసాగినాయి. అసలు ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు, మేము ఎవరు కూడా ఊహించలేదు. ఎప్పుడైనా ఏ నిర్ణయంలో ఉన్నా పొరపాటు జరిగితే పార్టీ లీడర్కి దాని యొక్క ప్రభావం పడకుండా చేసినాడు ఆయన. ఎవరైనా సరే ఎలా ఉండాలంటే, మంచి జరిగితే పార్టీ లీడర్ అకౌంట్లో వేసేవాడు, చెడు జరిగితే ఆయన అకౌంట్లో వేసుకునేవాడు. ఏం చేద్దంటే ఆయన వద్దన్న కూడా నేనే ఒప్పించేయించాను, తప్పంతా నాదే అని వాడు చెరి జరిగితే ఆయన మీద వేసుకునేవాడు. అలాంటి సందర్భం ఏముందని ఒక ఎగ్జాంపుల్ అంటే అవతల పార్టీ లీడర్కి మంచిది. అలాంటి సందర్భం ఎక్కడైనా ఒక పార్టీ ఒక అసెంబ్లీ సీట్ ఇవ్వాలి ఎవరికైనా, ఇచ్చినప్పుడు ఆయన కాదు ఈయన బెస్ట్ క్యాండిడేట్ ఈయన చెప్పాడు అనుకోండి, అది చాలా ఘోరంగా ఫెయిల్ అయింది అనుకో, తన అకౌంట్లో వేసుకునేవాడు. సక్సెస్ అయితే మందే ఉంది, లీడర్ అన్నీ పరిశీలించేసి అతనికి టికెట్ ఇచ్చాడు, గెలిచారు, అయింది ఆ ప్రభావం అంతా అనేవారు. అంటే అటువంటి వాళ్ళు కావాలి ఇప్పుడు కూడా పార్టీకి వెనకాల, లీడర్కి వెనకాల అటువంటి వాళ్ళు ఉండాలి. అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు పార్టీ చక్కగా ఉంటుంది. ఎందుకు ఇంత గ్యాప్, అంటే గ్యాప్ వచ్చింది, ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అంటారు సార్? మాకు అర్థం కాదండి, అంతర్గత విషయాలు ఏమున్నాయో మరి మాకు తెలియదు. ఆయన కలిస్తే కొన్ని చెప్పున్నాం, మీకే చెప్పున్నాను, మరి మాకేం చెప్పలేదు సార్. కానీ రాజీనామా చేసే ముందర 2 రోజుల ముందుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నేను చెప్పడం జరిగింది అన్నటువంటి విషయం కూడా చెప్పారు. ఆయన వాస్తవాలని మాట్లాడాయన ఉన్నదేదో ముక్కుసూటిగా స్ట్రైట్గా ఎటువంటి వాళ్ళనన్నా కూడా ఏమీ లెక్క చేయడు, ఎదురుకుండా ఉన్నా కూడా మాట్లాడేస్తాడు. అంచేత ఆయనకి మనస్తత్వం గలవాడు, దాంట్లో తప్పేం తేడా ఏం చెప్పడు, ఆయన మాట్లాడుంటారు. చివరిగా మీకు ఎప్పుడు మాట్లాడారు సార్ మీతో? పార్లమెంట్ సమావేశాలు అప్పుడే మాట్లాడతాను, మళ్ళీ మాట్లాడలేదు. ఆ పార్లమెంట్ సమావేశంలోనే అమిత్ షా గారితో కూడా భేటీ అయ్యారు అన్నది, అప్పుడే ఈ యొక్క రాజీనామా పర్వానికి సంబంధించిన కొంత టాపిక్ కూడా జరిగింది అనేసి కొంత సమాచారం ఉంది అంటారు సార్. తెలియదు కదా మరి ఏం మాట్లాడండి, ఏం తెలుసు, మీరు ఏం మాట్లాడారని లోపలికి వెళ్ళి అడగలమా? అంటే మీకు మిత్రులు కదా సార్, అడగలేం కదా, అన్నీ అడగలేం కదా. ఏం మాట్లాడుకున్నారో తెలియదు. మరి ఎక్కడి నుంచి ఏ రకమైన ఒత్తిళ్ళు వచ్చినాయి ఆయనకి, లేకపోతే ఎక్కడ నుంచి ఏ రకమైన అవమానాలు జరిగినాయో, లేకపోతే ఏ విధమైన బాధ కలిగించేవారు ఆ ప్రవర్తన ఏమన్నా ఉన్నారో మరి వివరాలు మాకు తెలియదు. మరి నాకు సార్, మీరు ఒక సీనియర్ పర్సన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీలో అంతర్గత పోరు, అంతర్గత కలహాల వల్లనే విజయసాయిరెడ్డి గత కొంతకాలం నుంచి కూడా నిరుత్సాహతతో ఉన్నారు, అందుకే ఈ రాజీనామా చేశారు అని అంటున్నారు. ఎందుకంటే మీరు చాలా మృదు స్వభావి, ఏది కూడా చెప్పరు, కానీ కొద్దిగా ఈ విషయాల గురించి మాత్రం తెలియాలి సార్. ఇప్పుడు చిన్న కుటుంబంలో కూడా అంతర్గత విభేదాలు ఉంటాయి. అంచేత ఇంత పెద్ద పార్టీలో అంతర్గత విభేదాలు లేకుండా ఉంటాయి. అంతే, దాంట్లో ఉండొచ్చు, నేను కాదని అంటలేదు. కానీ నేను ఎప్పుడు బయటపడలేదు ఎవరి దగ్గర కూడా. పలానా వాళ్ళు నాకు ఇలా మాట్లాడుతున్నారు, పలానా వాళ్ళు ఇలా అనలేదన్నా, ఇలా చేశారని మాత్రం ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పలేదు. ఎప్పుడు బయటపడే మనస్తత్వం కూడా కాదు అయింది. ఏమున్నా తనలో ఏమిచ్చుకుంటాడు, తనలో తను బాధపడి ఉంటాడు తప్ప ఎప్పుడు బయటపడలేదు. నిన్న సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన తర్వాత మీరేమన్నా కాల్ చేయడం మాట్లాడడం జరిగిందా సార్? లేదండి, వేళ వస్తున్నాం కదా కలుద్దాం అనుకున్నాను నేను. కానీ
విజయసాయి రెడ్డి గారితో పాటుగా మీ పేరు కూడా బయటకు వచ్చింది. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా రాజీనామా పర్వంగా ఉంది అన్నటువంటిది నిన్నటి నుంచి కూడా హాట్ టాపిక్గా ఉంది. అయోధ్య రామిరెడ్డి గారి పేరు కూడా వినపడ్డది. దీని గురించి మీరేమంటారు సార్? కళలో కూడా అది ఊహించక్కర్లేదు ఎవరన్నా. నేను చెప్పాను మొన్నే ఒకసారి ప్రెస్ కూడా మాట్లాడాను. ఆర్థికంగా నేను అంత స్థితిమంతుడిని కాకపోయినా ఆర్థికంగా పేదవాడిని అయినప్పటికీ లాయల్టీలో మాత్రం చాలా శ్రీమంతుడిని అని. జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్టీలో ఇంకా గట్టిగా మాట్లాడంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి లాయల్టీలో శ్రీమంతుడిని నేను. అంచేత నేను ఎప్పుడు ఆ పని చేయను. అంటే అలాంటి లాయల్టీ ఉన్నటువంటి వ్యక్తే దూరం అయ్యారు కదా సార్, అందుకే ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. ఆయన కూడా అంత లాయల్టీ ఉన్నవాడే. అంతకంటే మించింది ఏమన్నా జరిగిందేమో మరి ఎవరి వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అటువంటి చేయడు. మిగతా వాళ్ళు ఎవరి వల్లన్నా ఆయనకి ఏమన్నా మనస్పర్ధలతో వచ్చి ఉండొచ్చు. కానీ నిన్నటి నుంచి ఈ సంఘటన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని రాయబారం పెట్టారు, హుటాహుటిన ఢిల్లీకి పంపించారు అనేటువంటి వాయిస్ కూడా వచ్చింది. బట్ ఈరోజు మీరు ఇక్కడ కనిపించేసరికి అది నిజమేమో అనిపిస్తుంది. లేదన్న, మా నియోజకవర్గానికి సంబంధించిన మా సన్నిహిత మిత్రులు ఫ్యామిలీస్ తోటి వచ్చి పెరేడ్ చూడాలని వస్తుంటే వాళ్ళకి పాసులు దొరకవు కదా అని నేను వచ్చాను అంతే. వాళ్ళకి పాసులు తీసుకోవాలని, అంతకంటే ఏం కాదు. అయితే మళ్ళీ మీరేం కలవలేదా సార్? కలవలేదండి. ఏమన్నా కలవబోతున్నారా? కలుద్దామని వచ్చాను, లేరు వెళ్ళిపోయారు అంటున్నారు. ఇప్పుడు అది కలుద్దును కూడా నేను. ఇప్పుడు రేపు పార్లమెంట్ సమావేశాల్లో కూడా మొత్తం అంతా కూడా దీనిపైనే చర్చ ఉంటుంది సార్. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏదైనా కానీ ఒక విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలి అంటే విజయసాయి రెడ్డి గారే వాయిస్ ఇచ్చేటటువంటి. ఇప్పుడు ఎవరు ఉండబోతున్నారు, వారసులు ఎవరు ఉండబోతున్నారు? లేరు, ఇంకా సమర్థులు లేరు. ఆయన్ని ఆయన యొక్క స్థాయికి సరిపడ లేరు ఇప్పుడు. అదే కదా నా బాధ అంతా, లేరు. దీన్ని పూరించేది ఎలా సార్ మరి? అదే వస్తారులేండి, తర్వాత ఎందుకు ఖాళీ ఉంటుందా? అదే చెప్పాను ఇందాక, 18 సంవత్సరాలు పరిపాలించారు భారతదేశాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు. తర్వాత నాయకులు ఎవరో ఇంక దేశం ఏమైపోద్ది అనుకున్నారు. 18 నెలల పరిపాలన చేశారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. నెహ్రూ గారిని మరిపించాడు ఆయన. అంచేత నాయకులు కొత్త ఉండదండి, ఎవరో ఒకరు వస్తారు, లేకుండా ఎందుకు వెళ్ళిపోతారు. అంచేత అది ఇబ్బంది కాదు. పార్టీని వెన్నెముగ్గా ఉండి నడిపించిన విజయసాయి రెడ్డి గారు లేరనేదే మా బాధ. ఆయన అర్ధంతరంగా ఇలా సడన్గా ఎందుకు ఆయన మనస్తాపం చెందారనేదే బాధపడుతున్నాను తప్ప మేము ఎవరో వస్తారా లోటు భర్తీ చేస్తారా అది నేను కాదని అనట్లేదు. కానీ పార్టీ ఏమీ ఆగిపోదు. మేము ఉన్నా లేకపోయినా, ఎవరున్నా గురుమూర్తి గారు లేకపోయినా, నేను లేకపోయినా పార్టీ ఆగిపోద్దా? ఎవరు ఆగిపోదు. కానీ అటువంటి సమర్థుడు లేడు అనేది మాత్రం మా బాధ. సార్, మనకు ఈ ఏదైతే ఇప్పుడు కమింగ్ పాలిటిక్స్ ఉందో, ఈ పాలిటిక్స్లో ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి వైఎస్ఆర్పీ శ్రేణులు మాత్రం చాలా నిరుత్సాహతతో ఉన్నారు. పార్టీ ఏమైపోతుంది అన్నది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి చివరిగా మీరు చెప్పేటటువంటి అంశం ఏమంటారు? నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదు. రాజకీయాల్లో జయాపజయాలు అనేవి సర్వసాధారణం. ఎన్ని చూసాం మనం. ఒకసారి కాంగ్రెస్ పార్టీ పోయింది, మళ్ళీ వచ్చిందా లేదా? తెలుగుదేశం పార్టీ పోయింది, ఎన్టీ రామారావు ఉన్నప్పుడే పోయింది, మళ్ళీ వచ్చిందా లేదా? జాతి ఇవన్నీ రాజకీయాలు అత్యంత సహజం. వీకర్ సెక్షన్ ఎవరు వెనకాల ఉన్నారో వాళ్ళు గెలుస్తారు, దాంట్లో అనుమానమే లేదు. అది మొన్న ఎందుకు మీరు గెలవలేదని మీరు అడగచ్చు. మొన్న వేరు, దాంట్లో మాకు చాలా అనుమానం ఉన్నాయి. ఇప్పుడు ఓటమి చెందడం వేరు, ఇంత ఘోర వైఫల్యం చెందడం వేరు. ఇంత ఘోర వైఫల్యం చెందడానికి నిరూపించలేని కారణాలు ఉన్నాయి. అంచేత సైలెంట్గా ఉండవలసి వచ్చింది. మేము నిరూపించలేము. ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అన్నారు, కాదు అని చెప్పగలమా? కాదని చెప్తే నిరూపించండి అంటారు. నిరూపించడానికి ఆధారాలు లేవు మా దగ్గర. ఆధారాలు లేని కూడా సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఘోర వైఫల్యం అనేది మా యొక్క నమ్మకం. సార్, మీకు ఒక క్వశ్చన్ సార్. ఎర్లీ మార్నింగ్ విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసే ముందర మీరు వెళ్ళారు అంటే అక్కడికి. ఆ క్షణంలో విజయసాయి రెడ్డి గారు మీతో ఏం మాట్లాడారు సార్? ఎంతో అనుభవజ్ఞం కలిగినటువంటి లీడర్ విజయసాయి రెడ్డి గారు. తన వ్యక్తిగత కారణాల చేత నేను రాజకీయాలకు దూరం కావాలనుకుంటున్నాను అని చెప్పారు. కారణం ఏమై ఉంటుంది సార్ అంత పెయిన్ఫుల్గా ఈ డెసిషన్ తీసుకోవడానికి? నేను అంత డీప్గా వెళ్ళలేదు. అందువల్ల పెద్దవాళ్ళు హైకమాండ్ వాళ్ళు మాట్లాడుకుంటారు. మేము అంత ఇన్డెప్త్గా వెళ్ళలేదు. సో మామూలుగా కలిసి అడిగినప్పుడు చెప్పారు అది. సో మీలాంటి అనుభవజ్ఞులు ఉండాలి సార్ పార్టీకి. మళ్ళీ మనం 2029 ఎలక్షన్లో ఖచ్చితంగా మళ్ళీ జగనన్న గెలిపించుకోవాలంటే
కంపల్సరీ పార్టీకి వెన్నుముకలాగా మీరు ఉండి చేస్తేనే అంటే మీరు రాజకీయాలకి దూరం కాకూడదని మా అందరి అభిమతం అని చెప్పడం జరిగింది. మొత్తం వైసీపీ వాళ్ళందరూ కూడా చాలా నిరుత్సాహతతో ఉన్నారు సార్, మొత్తం అంతా రాష్ట్రం అంతా. దాంట్లో ఏం అనుమానం లేదు, నిరుత్సాహంగా ఉన్నాం, నేను కాదని అంటలేదు. విజయసాయి రెడ్డి గారు లాంటి చతురత కలిగినటువంటి నాయకుడు మన నుంచి దూరం అవటం బాధాకరమే. బాధపడుతున్నాం, కొంచెం తట్టుకోలేనిది అది. దానికి మళ్ళీ కొంచెం బయటపడతాం, టైం పడుతుంది. ఖచ్చితంగా కమింగ్ వైసీపీ మరి పుంజుకుంటుంది. ఈరోజు విజయసాయి రెడ్డి గారు రాజీనామా కొంత బాధాకరమే, కానీ అలాంటి నేత మా నుంచి దూరం అంటే రాజకీయాల నుంచి కూడా నిష్క్రమించడం అన్నది కూడా కొంత బాధాకరము. బట్ అందరూ కూడా ఖచ్చితంగా కలిసికట్టుగా మరి పోరాడుతాం, విజయం సాధిస్తామంటూ కూడా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, తర్వాత ఎంపీ గురుమూర్తి గారు తెలియజేయడం జరిగింది.